రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ అధిష్టానం నేతల వైఖరిపై అసంతృప్తిగా ఉన్న ఆయన కొన్నాళ్లుగా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ అధిష్టానం నేతల వైఖరిపై అసంతృప్తిగా ఉన్న ఆయన కొన్నాళ్లుగా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు. ఇక ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ అధిష్టానం నేతల వైఖరిపై అసంతృప్తిగా ఉన్న ఆయన కొన్నాళ్లుగా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు. ఇక ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన ప్రకాష్ గౌడ్ ఆయన సమక్షంలోనే కాంగ్రెస్ గూటికి చేరారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ అధిష్టానంపై ఎందుకని అసంతృప్తిగా ఉన్నారు? ఆయన గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తీవ్ర అసంతృప్తిగా ఉండు, తగిన ప్రాధాన్యత ఆయనకి ఇవ్వలేదని చెప్పేసి కూడా ఆయన అసంతృప్తిగానే ఉన్నాడు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ నాయకులతో టచ్ లో ఉన్నాడు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కూడా, మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ప్రకాష్ గౌడ్ దగ్గర ఇంటికి వెళ్లి మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాడనే విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లి ఆయనతో మాట్లాడి సంప్రదింపులు చేసిన తర్వాతనే అన్ని సిద్ధం చేసుకొని ఈ రోజు కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. దానికి సంబంధించి ఇప్పుడే సీఎం ఇంట్లోనే ప్రకాష్ గౌడ్ ఉన్నాడు. అతనికి బీఆర్ఎస్ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు, నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించి కూడా పట్టించుకోలేదనే అసంతృప్తితో ప్రకాష్ గౌడ్ ఉన్నాడు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆయనకి సరైన గౌరవం కానీ ప్రాధాన్యత కానీ ఇవ్వకపోవడంతోనే పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పేసి కూడా తన సన్నిహితులు ఆ కార్యకర్తలకు చెప్పినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా నియోజకవర్గం సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించిన అనంతరం ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకొని తాను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలోనే ప్రకాష్ గౌడ్ ఉన్నాడు. రాజేంద్రనగర్కి సంబంధించి ఈయన టీడీపీ నుంచి కూడా పోటీ చేసి గెలవడం జరిగింది. టీడీపీలో ఉన్న పరిచయాలు, గతంలో సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండేది. టీడీపీలో పనిచేసినప్పుడు అందరూ కూడా కలిసి తిరిగేవారు. ఆ పరిచయాల బేస్తోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాడు. రాజేంద్రనగర్కి సంబంధించిన నియోజకవర్గంలో అభివృద్ధి కూడా చాలా కీలకంగా ఉంది కాబట్టి అభివృద్ధి కోసం ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టు కూడా ప్రకాష్ గౌడ్ చెప్తున్నాడు. ఇది జాయినింగ్ కి సంబంధించి అందరి కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకొని ఈ రోజు ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. రైట్ సురేష్, ఇంకా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రచారం అయితే జరుగుతుంది. కారణాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కాంగ్రెస్ నాయకులు, కొంతమంది ముఖ్య నాయకులు కూడా చెప్తూనే ఉన్నారు, కాంగ్రెస్కి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచిరో వారికి సంబంధించి అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళంతా మాతో టచ్లో ఉన్నారు, త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారని చెప్పేసి కూడా చాలాసార్లు లీకులు ఇచ్చారు. అదే ఇప్పుడు జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రకాష్ గౌడ్ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నాడు. గత ప్రభుత్వంలో ఆయనకి ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పేసి కూడా వాపోయాడు. ఆ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధిలో కూడా వెనుకంగా ఉండేది రాజేంద్రనగర్ నియోజకవర్గం అని చెప్పేసి కూడా ఆయన
తీవ్ర ఆవేదనకు లోనయ్యే పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి సన్నిహితులకు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే గత ప్రభుత్వంలో ప్రాధాన్యత లేకుండా ఎమ్మెల్యేలుగానే ఉండిపోయారో మళ్ళీ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా పార్టీలో సరైన గౌరవము ప్రాధాన్యత ఇవ్వట్లేదు. పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్కి సంబంధించిన పార్టీ కూడా వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. రోజు ఎందుకంటే బీఆర్ఎస్ భవన్లో పార్లమెంట్లకు సంబంధించిన నియోజకవర్గం సంబంధించి రోజు ఒక నియోజకవర్గానికి సంబంధించి సమావేశాలు అవుతున్నాయి. ఆ సమావేశాల్లోనే నేతలు నేరుగా తిట్టుకోవడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకోవడం ఇవన్నీ కూడా బహిర్గతం అవుతూనే ఉన్నాయి. అంటే అంతర్గతంగా గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు అంతర్గతంగా ఉండేవి, కేసీఆర్ చెప్పిందే నడిచేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం కోల్పోయిన తర్వాత పార్టీలో విభేదాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. పార్టీ ఆఫీస్లోనే నియోజకవర్గంలోనే రెండు వర్గాలకు సంబంధించిన గొడవలు చాలా జరిగాయి. వాటిని బయటికి రాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కూడా చాలా మీటింగ్లకు పార్టీ జరిగిన తర్వాత ఓడిపోయిన తర్వాత మీటింగ్లకి కూడా వెళ్లకుండా తన నియోజకవర్గానికి సంబంధించి తన భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయం పైనే తీసుకోవడానికి వెయిట్ చేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఈయనతో పాటు ఇంకా చాలామంది కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ ముఖ్య నాయకులకి టచ్లో ఉన్నారు. వారు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సురేష్, ప్రకాష్ గౌడ్ ఒక సీనియర్ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ పై ఆయన ఆగ్రహానికి ఇంకా కారణాలేమనుకోవచ్చు. అలాగే రంగారెడ్డి జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటి రాజేంద్ర నగర్. సో ఇప్పుడు ఆయన పార్టీ మార్పుపై ఎటువంటి రాజకీయ ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది నియోజకవర్గంలో? ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కూడా చాలా బీసీ వర్గానికి చెందిన వ్యక్తి, గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిగా ఎదిగాడు. హైదరాబాద్లో రాజేంద్ర నగర్ కూడా చాలా కీలకమైన నియోజకవర్గం. మణికొండ, శంషాబాద్ ఇదంతా కూడా రాజేంద్ర నగర్ నియోజకవర్గానికే వస్తుంది. ఇప్పటికే మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. అంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ చెప్పిందే నడిచేది, ఎవరి అభిప్రాయాలు పట్టించుకోకపోయేదని చెప్పేసి కూడా అందరూ కింది స్థాయి లీడర్లు కూడా అసంతృప్తితో ఉన్నారు. అవిశ్వాస తీర్మానాలు పెట్టి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటింగ్లో పాల్గొని చాలా చోట్ల గెలవడం కూడా జరుగుతుంది. వీటన్నిటిని దృష్ట్యా ఉంచుకొనే ఖచ్చితంగా ప్రకాష్ గౌడ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఆయనకి చాలా సీనియర్ నాయకుడు, టీడీపీలో కూడా పనిచేశాడు. ఆ తర్వాత బీఆర్ఎస్లో జాయిన్ అయ్యి బీఆర్ఎస్లో కూడా చాలా కీలకంగా పనిచేయడం జరిగింది. ఎలక్షన్లు, లోకల్ ఎలక్షన్లు కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్లు, కార్పొరేట్ ఎలక్షన్లలో కూడా చాలా కీలకంగా పనిచేశాడు. రంగారెడ్డి జిల్లా మొత్తం ప్రకాష్ గౌడ్ ప్రభావితం చేయగలుగుతాడని చెప్పేసి తెలుసు. కానీ ఆయనకి సరైన ప్రాధాన్యత బీఆర్ఎస్ పార్టీలో ఇవ్వలేదు అని చెప్పేసి అసంతృప్తిగా ఉన్నట్టు అతని సన్నిహితులతో చెప్పినట్టు తెలుస్తుంది. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకొని పార్టీ తన భవిష్యత్తుతో పాటు నియోజకవర్గ అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలో జాయిన్ కావడం, ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితోని ఉన్న సంబంధాలు, ఎందుకంటే టీడీపీలో చాలామంది ఇప్పుడున్న నాయకులన్నీ అన్ని పార్టీలలో ఉన్నప్పటికీ కూడా టీడీపీలో నుండి వచ్చిన వాళ్ళే చాలామంది బీఆర్ఎస్లో ఉన్నారు. వారందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అందరూ బయటికి చెప్పకపోయినప్పటికీ కూడా మిగతా వారు కూడా మళ్ళీ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు అవకాశం కనబడుతుంది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన వారు కూడా కాంగ్రెస్లోకి తిరిగి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కొంతమంది కొద్ది రోజులు వేచి చూసే ధోరణిలో అవలంబిస్తున్నారు. ఎంపీ ఎలక్షన్లు అయ్యే వరకు కూడా వేచి చూద్దాం ఎట్లా ఉంటుందో పరిస్థితి అని చెప్పేసి ఆగుతున్నారు. కానీ ఖచ్చితంగా పార్టీ మారాలనే వాళ్ళందరికీ ఉంది. ఇన్ని రోజుల పాటు కేసీఆర్ నియంత్రణ పాలనలో మేము ఉన్నాము, ఎవరు మాట్లాడలేకపోయిన ఎమ్మెల్యేలకు కూడా సీఎం క్యాంప్ ఆఫీస్లోకి ఎంట్రీ లేకపోయేదనేది కూడా చాలామంది వాళ్ళ సన్నిహితులతో చెప్పుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ విషయాలని చూసుకొనే వారంతా ఖచ్చితంగా పార్టీ మారి కాంగ్రెస్, ఎందుకంటే కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారు, టీడీపీ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా తిరిగి సొంత పార్టీకి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ సురేష్, ప్రకాష్ గౌడ్ రాజీనామా బీఆర్ఎస్ కు బిగ్ షాక్ అనుకోవచ్చా? అలాగే కాంగ్రెస్ లో చేరే ముందు బీఆర్ఎస్ అధిష్టానం ఎటువంటి మంతనాలు జరిపింది ప్రకాష్ గౌడ్? బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలతోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో భేటీ కావడం జరిగింది. ఎవరు భయపడాల్సిన పని లేదు, ఖచ్చితంగా మనం రాబోయే ఎలక్షన్లకు సిద్ధంగా ఉండాలి, ఎంపీ ఎలక్షన్లకి గెలిపోవటం సహజమని.
కానీ అసంతృప్తి ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. ఇటు ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి కూడా పార్టీ మారుతున్నట్టు వార్తలు వచ్చాయి. సబితా ఇంద్రారెడ్డి కూడా పార్టీ మారుతున్నారనే వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ మేము ఎక్కడ పార్టీ మారట్లేదని వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు ప్రకాష్ గౌడ్ హైదరాబాద్లో రాజేందర్ నగర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేగా ఉన్నాడు. బీఆర్ఎస్లో అత్యంత కీలకంగా పనిచేశాడు. కానీ అతనికి తగిన గుర్తింపు పార్టీ ఇవ్వలేదనే కారణంతోనే పార్టీ మారాడు. ఖచ్చితంగా ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే అవకాశం కనబడుతుంది. ప్రకాష్ గౌడ్ ప్రభావితం చాలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ కూడా దాదాపు 15 ఎంపీ సీట్లు గెలవాలనే టార్గెట్తో ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఎవరైతే సీనియర్ నాయకులు, పార్టీని ప్రభావితం చేసే నాయకులు, ఓటర్లో కష్టపడి పార్టీకి పనిచేసే వారందరినీ కూడా గుర్తించి ప్రాధాన్యత ఇచ్చి మీటింగ్లు ఏర్పాటు చేసి చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగానే ప్రకాష్ గౌడ్ చాలా హైదరాబాద్లో బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే. ఆయన రంగారెడ్డి జిల్లాని మొత్తం ప్రభావితం చేసే నాయకుడు, సీనియర్ నాయకుడు, మాస్ లీడరు, చాలా కిందిని గ్రౌండ్ నుంచి వచ్చిన లీడర్ కాబట్టి ఇతని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. బీఆర్ఎస్కి చాలా లోటు అనే చెప్పొచ్చు, దెబ్బ అనే చెప్పొచ్చు మనం. సురేష్, గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాష్ గౌడ్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బీఆర్ఎస్లోకి వెళ్లారు. ఇప్పుడు కాంగ్రెస్లో చేరడం చూస్తుంటే గతంలో టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ గూటికే చేరే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా చేరే అవకాశాలే కనిపిస్తున్నాయి. అవే సంకేతాలు మనకి కనబడుతున్నాయి. గతంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా చాలామంది మాకు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, వాళ్ళు వస్తున్నా మేము వద్దంటున్నామనే స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ ఎవరెవరు టచ్లో ఉన్నారనేది కూడా చెప్పలేదు. రేవంత్ రెడ్డి టీడీపీలో పనిచేశాడు కాబట్టి అప్పుడున్న పరిచయాలందరూ కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డితో కలిసి పనిచేయాలనే ఆశాభావంతో ఉన్నారు. వారందరూ పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి క్లియరెన్స్ వస్తే డైరెక్ట్గా జాయిన్ అవుదామని చెప్పేసి కూడా వారికి తెలిసిన వారితోని మంతనాలు జరుపుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆచితూచి ఎవరిని జాయిన్ చేసుకోవాలనేది చూసే చేసుకుంటున్నట్టు కనబడుతుంది. ప్రకాష్ గౌడ్కి క్లియర్, ఎందుకంటే ముందుగా నుంచే సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. నేరుగా పొన్నం ప్రభాకర్ ఇంటికి వెళ్ళడం, ఆ గంట పాటు చర్చలు జరపడం, జనరల్గా వచ్చి మాట్లాడడానికే వచ్చాను తప్ప ఎలాంటి పార్టీ విషయాలు కాదని చెప్పారు. కానీ ఈరోజు ప్రకాష్ గౌడ్ సీఎం ఇంట్లో నివాసంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడంటే ఖచ్చితంగా చర్చలు జరుగుతున్నాయి. చాలామంది ఎవరెవరిని జాయిన్ చేసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయం మేరకి జాయినింగ్లు ఉంటాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. టీడీపీలో పనిచేసిన వారంతా కూడా రేవంత్ రెడ్డితో కలిసి పనిచేయాలని చెప్పేసి అనుకుంటున్నట్టు కూడా అందరూ తోటి ఎమ్మెల్యేలు కూడా వారికి అనుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో చర్చలు జరిపి క్యాడరు, అదేవిధంగా కింది స్థాయి నాయకులను అభిప్రాయాలు తెలుసుకొని నిర్ణయం తీసుకుందాం అన్నట్టు కూడా వేచి చూస్తున్నారు. చాలామంది టీడీపీ కాంగ్రెస్కి గతంలో పనిచేసి ఇక్కడ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి మళ్ళీ కాంగ్రెస్కి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా చాలామంది 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు ఎంతమంది వస్తారు మరి అనేది కూడా ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే ప్రకాష్ గౌడ్ పార్టీ మారడం హాట్ టాపిక్గా మారింది. ఈయన దారిలో ఎంతమంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు అనేది కూడా త్వరలో చూడబోతున్నాం మనం. సురేష్, ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నాయి? ప్రకాష్ గౌడ్ చేరిక కాంగ్రెస్కు ఏ విధంగా అడ్వాంటేజ్ అయ్యే పరిస్థితి ఉంది? ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో గెలిపే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్కి క్యాడర్ ఉన్నప్పటికీ కూడా గెలిచే అవకాశాలు తక్కువ అని చెప్పారు. కానీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే జోస్తోని పార్లమెంట్ ఎలక్షన్లకు కూడా వెళ్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో విస్తృత మీటింగ్లు కూడా జరుగుతున్నాయి. మొన్న ఎల్బీ స్టేడియంలో కూడా పార్లమెంట్లకు సంబంధించి బూత్ లెవెల్ కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఖర్గే కూడా రావడం జరిగింది. కార్యకర్తలకి ఎలక్షన్లకు సంబంధించి దిశను కూడా నిర్దేశించడం జరిగింది. ముందుగా మనం 15 సీట్లు గెలిచే టార్గెట్గా పెట్టుకొని వెళ్ళాలి, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఈ గెలుపుని, ఆ జోష్ని, క్యాడర్ని అలానే నింపుకొని ఎంపీ ఎలక్షన్లో కూడా ఎక్కువ సీట్లు, వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలని చెప్పేసి కూడా సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగానే ఈ చేరికల పైన కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే బలమైన నాయకులు ఉన్నారు. క్యాడర్ కింది స్థాయి నుంచి పనిచేసిన నాయకులందరూ కూడా కేసీఆర్ పైన అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రభుత్వం పోయినాక కూడా ఇంకా మనం ఎందుకు ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఎమ్మెల్యేలే తిరిగి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం కూడా కనబడుతున్నది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.
రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్ అధిష్టానం నేతల వైఖరిపై అసంతృప్తిగా ఉన్న ఆయన కొన్నాళ్లుగా కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన ప్రకాష్ గౌడ్ ఆయన సమక్షంలోనే కాంగ్రెస్ గూటికి చేరారు.